అమ్మా పాన్ కేక్ వేస్తావా? ఓకే వేస్తాను అయాన్ష్. ఒక్కసారి సింపుల్ గా నేను చెప్పినట్టు ఈ ప్యాన్ కేక్స్ చేసి చూడండి, మీ పిల్లల ఫేవరెట్ స్నాక్ అయిపోతుంది. దీనికోసం బౌల్లోకి బాగా ముగ్గిన 2 బనానాస్ ని తీసుకుని ఇలా ఫోర్క్ తో మ్యాష్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు మిక్సర్ లో కూడా దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు టైం ఉంటే మిక్సర్ లో గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే ప్యాన్ కేక్స్ అనేవి ఫ్లఫీగా వస్తాయి. ఇంక ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వేసుకుని బీట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 2 ఎల్లోస్ అయితే వచ్చాయి. ఇందులో ఎగ్ కూడా వేసి బీట్ చేసిన తర్వాత 150 గ్రామ్స్ వరకు ప్యాన్ కేక్ మిల్లెట్ మిక్స్ అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. దాంతో పాటు చాకో చిప్స్ ఉంటే వేసుకోండి, లేదంటే అది ఆప్షనల్. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఈ ప్యాన్ కేక్స్ వేసి 1 మినిట్ పాటు మూత పెట్టి కాల్చిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుంటే అంతే, మనకు ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినట్టే. ఈ ప్యాన్ కేక్స్ లో మనం ఎటువంటి మైదా ఎటువంటి షుగర్ వేయలేదు కాబట్టి హ్యాపీగా వీక్లీ మీరు పిల్లలకి స్నాక్ బాక్స్ లో వేసేవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని ఫాలో చేసేయండి.